తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తీవ్రమైన పోటీ నెలకొందా? ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారా? గ్రాడ్యుయేషన్, టీచర్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో లాబియింగ్ తీవ్రతరం చేశారా? టిక్కెట్ ఇస్తే గెలుస్తామని ధీమా ఉండటంతో పార్టీలో తీవ్ర పోటీ నెలకొందా? టిక్కెట్ నాకంటే నాకు అంటూ జూనియర్లు, సీనియర్ల మధ్య పోటీ మొదలైందా? ఇంతకీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న నేతలెవరు? పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ల కోసం లాబింగ్ మొదలైంది. అధికారంలో ఉన్న పార్టీలో గెలుపుపై ధీమా ఎక్కువ. దీంతో ఆశావాహుల మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంది. పార్టీలో సీనియర్లతో పాటు యువ నాయకులు సైతం టికెట్ ఆశిస్తూ అస్థినలో లాబింగ్ మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకొని గెలిచాక మంత్రివర్గంలో చోటు కోసం సైతం సీనియర్లు పోటీ పడుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం తమకు సన్నిహితంగా ఉన్న నేతలతో ఇప్పటికే లాబింగ్ను ముమ్మరం చేశారు. టికెట్ల కోసం పోటీ అధికమవడంతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సర్వే ఆధారంగా టికెట్ను ప్రకటిస్తామని పీసీసీ స్పష్టం చేసింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే లాబియింగ్ అనే ఉద్దేశంతో ఆశావాహులు ప్రయత్నాలు ఆపడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ కోసం ఆశావాహుల ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. గ్రాడ్యుయేట్లు, టీచర్ల నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగే సమయం దగ్గర పడడంతో పాటు తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకేసి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు తమ అభ్యర్థిత్వానికి ఎందుకు అంగీకరించాలో, తమకే ఎందుకు టికెట్ ఇవ్వాలో పార్టీ పెద్దలకు బలంగా వినిపిస్తున్నారు. తమకు అండగా ఉన్న పాతతరం సీనియర్ల ద్వారా లాబింగ్ చేస్తున్నారు. ప్రతి సీటుకు పోటీ ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జాగ్రత్తగా కసరత్తులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వివిధ సంస్థల ద్వారా ఆశావాహులపై సర్వే నివేదికలు తెప్పించుకొని వడపోత మొదలుపెట్టినట్లు టాక్. పార్టీ అధికారంలో ఉండడంతో గెలుపు సులువుగా ఉంటుందని, అలాగే మరో 4 ఏళ్ల పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశావాహులు భావిస్తున్నారట. ఎలాగైనా తమకే టికెట్ వచ్చేలా చేయాలని తమ ప్రయత్నాల్లో వేగం పెంచారట. తొందరగా టికెట్ దక్కించుకుంటే ప్రచారాన్ని ప్రారంభించుకుంటామని, తద్వారా గెలుపు ఈజీ అవుతుందనే భావనలో నేతలున్నారట. ఈసారి ముఖ్యంగా యువ నాయకులు గట్టి ప్రయత్నాలతో సీనియర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారట. జనంలోకి చొచ్చుకెళ్లే విషయంలో పార్టీకి తమ సహకారాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని అధిష్టానానికి గుర్తు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ టికెట్లు కోరుతున్న ప్రముఖ యువ నాయకులలో టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, యువ నాయకుడు సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషీ, గ్రాడ్యుయేట్ కోటాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రంగంలోకి దిగడానికి ప్రయత్నిస్తున్న ప్రసన్న హరికృష్ణతో పాటుగా అమిగోస్ అకాడమీ చైర్మన్ ముస్కు రమణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరికి మద్దతుగా కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి మరింత పునర్జీవనం కలిగించినట్లవుతుందని పార్టీలో కొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు పార్టీలోని సీనియర్లు సైతం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలో ప్రభుత్వం కేబినెట్ విస్తరించే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే కోటాలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారని టాక్ జరుగుతోంది. ఎమ్మెల్యేల కోటా ద్వారా రెండవసారి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరుతున్నట్లు సమాచారం. అలాగే హైదరాబాద్ నుండి మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి, మరో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సూర్యాపేట ఆర్ దామోదర్ రెడ్డి, మైనారిటీ కోటాలో మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీలు ఆశిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుండో అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు కూడా రేసులో ఉన్నట్లు టాక్. ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీలో ఇప్పటికే మంచి వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారట. అలాగే ఐసీసీసీ సెక్రటరీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉన్న సంపత్ కుమార్, వంశీచందారెడ్డి, అలాగే గాలి అనిల్ కుమార్లు సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వమని కోరుతున్నట్లు సమాచారం. ఇక టీచర్ల ఎన్నికల్లో
ఎన్నికల్లో పార్టీ యూనియన్ సభ్యులకే మద్దతు ఇవ్వనున్నట్లు సంకేతాలు పంపించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, రమణారెడ్డి, మాజీ డీఎస్పీ మదనం గంగాధర్, వెలిచాల రాజేందర్ రావు, అమిగోస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ రమణారెడ్డి తదితరుల పేర్లు ఆశావహుల రేసులో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవైపు యువకులు, మరోవైపు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తుండటంతో పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. మరి ఢిల్లీ పెద్దలు, రాష్ట్ర నాయకత్వం రేసులో ఉన్న నాయకులకే అవకాశాలు కల్పిస్తారా, లేక కొత్త నేతలను తెరపైకి తీసుకువస్తారా అనే విషయంపై హస్తం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.